దేవుని అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరగాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిస్తుంది. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములు అంటూ ఉన్నాడు, రేపు నేను మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాను యెహోషువ, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, పరిశుద్ధంగా జీవిస్తారో, దేవుడు వారి పట్ల అద్భుత కార్యములు చేస్తారు. ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే అద్భుతం ఎక్కువ చేయగలిగిన శక్తిమంతుడు. మోషేతో దేవుడు అంటూ ఉన్నాడు, ఇంతవరకు నువ్వు చూసిన ఐగుప్తీయులను ఇక మీదటి అన్నట్టు నువ్వు చూడవన్నావు. అదే విధముగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే ఇంతవరకు నువ్వు చూసిన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇక మీదట ఏది కూడా నువ్వు చూడవు. నువ్వు పరిశుద్ధంగా జీవించు. దేవుని వాగ్దానం